మాస్టర్బేషన్ హస్తప్రయోగం. ఊరికే బ్రో చాలా వీడియోలు చూస్తాం, మాకు ఎక్కడ మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, నువ్వు మాత్రం ఏం చెప్తావు అని మాత్రం ఈ వీడియోని క్లోజ్ చేసేకండి. లాస్ట్ వరకు చూడండి. మీరు ఎంతవరకు ఎన్ని వీడియోలు చూసారో నాకైతే తెలీదు ఈ టాపిక్ మీద. కాకపోతే నేను బెస్ట్ అండ్ టిప్స్ మీకు ఇస్తాను. అలాగే దీనివల్ల మెంటల్ హెల్త్ ఎలా ఉండబోతుంది, అలాగే ఫిజికల్ హెల్త్ ఎలా ఉండబోతుంది, ఎంతవరకు లాభాలు నష్టాలు ఉంటాయి, ఈ టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ మన బాడీకి ఎంత అవసరం, అది మనం ఎలా పెంచుకోవాలనేది కంప్లీట్గా చెప్తాను. దయచేసి వినండి, వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు ఖచ్చితంగా మంచి వీడియో చూసాను ఈరోజు అనే ఫీల్ వస్తుంది. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఈ వీడియోకి వచ్చినందుకు. దిస్ ఈజ్ ఎన్టీఆర్ సట. ఇప్పుడు మనం ఈ టాపిక్లోకి వెళ్ళిపోతాం. హస్తప్రయోగం. ఈ హస్తప్రయోగం అనేది అసలు ఎందుకు చేసుకోవాల్సి వస్తుందంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం. సో ఇది ఎవరు, అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరూ చేస్తారు. ఇందులో ఇదేమైనా పెద్ద పాపమా తప్ప అంటే, ఇప్పుడు వీళ్ళ యొక్క కోరికను తీర్చుకోవడం కోసం ఎవరిని చంపేయట్లేదు, మానభంగం చేయట్లేదు, ఏమీ చేయట్లేదు. సో ఇది పెద్ద పాపం కాదు, అలాగే పెద్ద నేరం కూడా కాదు. కాకపోయినా ఇది పాపంలాగా, అలాగే ఇది ఒక ఏదో మనకి మీరు గమనించినట్లయితే హస్తప్రయోగం చేసిన తర్వాత ఆఫ్టర్ మాస్టర్బేషన్ అబ్బాయిలు కొంచెం గిల్ట్ ఫీల్తో ఉంటారు. అంటే ఏంటో ఇలా చేస్తాను, ఈరోజు మిస్టేక్ చేస్తాను, ఇలా చేయకుండా ఉండాల్సిందే, ఎందుకు ఇలా కంట్రోల్లో ఉండి ఎందుకు ఇలా చేస్తానని చెప్పేసి ఖచ్చితంగా ఫీల్ అవుతారు. మీలో కూడా ఎవరో ఒకరు అనుకునే ఉంటారు, ఇలాగ ఖచ్చితంగా అనుకుంటారు. ఎందుకంటే ఇది పాపంలాగా ఫీల్ అవుతున్నాం కాబట్టి. సో ఇంతకీ మాస్టర్బేషన్ అనేది పాపమా పుణ్యమా, దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ ఎంతవరకు ఉంటాయి, అలాగే నష్టాలు కూడా ఎంతవరకు ఉంటాయి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇద్దరు వ్యక్తులను చూసుకుందాం. ఏ అనే వ్యక్తి మనకు మాస్టర్బేషన్ అనేది జస్ట్ ఎప్పుడో మంత్లీ వన్సో వీక్లీ వన్సో చేస్తున్నాడు. సో ఈయన ఎలా ఉంటాడంటే నార్మల్గానే ఉంటాడు, ఏం పెద్దగా సఫరింగ్స్తో ఉండడు. ఓకేనా? అలా కాకుండా ఈ బి అనే వ్యక్తి మాస్టర్బేషన్ అనేది రోజుకి 2 సార్లు 3 సార్లు చేస్తున్నాడు. సో ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు చూడండి, సైడ్ ఎఫెక్ట్స్ నేను కొన్ని తెలుసుకున్న దాన్ని బట్టి నేను చెప్తాను. ఇంతకు మించి ఎక్కువ ఉండొచ్చు, లేకపోతే కొంతమందికి ఉండకపోవచ్చు. ఓకేనా? సో ఫస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోతుంది. తర్వాత ఏంటంటే మీరు ఎప్పుడైనా బండి తీసినా ఏం తీసినా ముందు రోజు మీరు మాస్టర్బేషన్ చేసినట్లయితే, అంటే రోజుకి 2-3 సార్లు చేసిన వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా. ఓకేనా? సో ఇలాంటి వాళ్ళు ఎలా ఉంటుందంటే, మీరు బండి తీసినా ఏం చేసినా మన లెగ్ అనేది పెట్టేటప్పుడు తీసేటప్పుడు కొంచెం సివరింగ్ వస్తూ ఉంటుంది, వణుకుతూ ఉంటుంది. అలాగే ఎవరైనా కొత్త వ్యక్తులతో మాట్లాడాలన్నా కొంచెం భయంగా ఉంటుంటుంది. అమ్మాయిలతో మాట్లాడాలన్నా కొంచెం టెన్షన్గా భయంగా ఉంటుంది. ఎక్కడైనా ఏ ప్లేస్కి వెళ్ళాలన్నా కొంచెం భయంగా ఏంటో ఏదో ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. సో ఇదొకటి. ఇంకొకటి ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేస్తాం కదా, యాక్చువల్గా మన అందరం నిద్ర లేచిన వెంటనే ఫ్రెష్గా ఫీల్ అవుతుంటాం. సో ఫ్రెష్గా ఫీల్ అయ్యి లేస్తుంటాం. కాకపోతే ఈ హస్తప్రయోగం చేయడం వల్ల ఏమవుతుందంటే, లేచిన తర్వాత కొంచెం హెడేక్ అనేది వస్తుంటుంది. ఎర్లీ మార్నింగ్ లేచుతుంటే హెడేక్ వస్తుంది. మనకు సాయంత్రం వస్తే ఏం పర్లేదు, అంటే చదువుకోను ఆటలాడుకోను వర్క్ టెన్షన్ మీద ఉంటాం కాబట్టి హెడేక్ వచ్చినా పర్లేదు. కానీ ఎర్లీ మార్నింగ్ లేచుతుంటే కొంతమందికి ఈ మాస్టర్బేషన్ వల్ల హెడేక్ అనేది వస్తుంటుంది. ఇంకొకటి ఏంటంటే కీళ్ళ నొప్పులు, ఈ జాయింట్స్ దగ్గర, అంటే ఎక్కువగా నాకు తెలిసినంతవరకు మోకాళ్ళు, ఈ నీ పెయిన్, అలాగే యాంకిల్ పెయిన్ దగ్గర ఎక్కువ వస్తుంటుంది. మజిల్ ఇలా లైట్గా పెయిన్ వస్తుంటుంది. సో మాస్టర్బేషన్ ఎక్కువ చేసే వ్యక్తుల్లో. ఇంకొకటి ఏంటంటే స్కిన్ గ్లో అనేది లైట్గా తగ్గుతుంటుంది. అంతవరకు మెరిసే వ్యక్తి కొంచెం గ్లో అనేది తగ్గుతూ ఉంటుంది ఇలా ఎక్కువగా చేసేవాళ్ళు. ఇంకా హెడేక్, అలాగే ఈ భయము, ఇది ఒకటి చెప్పాను. అలాగే నీ పెయిన్, జాయింట్స్ పెయిన్ చెప్పాను కదా, వీటికంటే అన్నిటికంటే ఎక్కువ ఇది ఇంకా ఎక్కువ డేంజర్. ఇదేంటంటే నిద్ర ఎక్కువ పట్టదు రాత్రిపూట. దీనికి అలవాటుగా మారిపోతారు వీళ్ళు. చేస్తేనే నిద్రపోతారు, లేకపోతే నిద్ర పట్టదు. చాలా ఇబ్బంది పడుతుంటారు. ఊరికి ఆలోచనలు ఒకటే ఉంటుంటాయి. సో ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. దీనివల్ల ఏంటంటే కొంతమంది ఏమంటారంటే మొహం మీద కూడా ముడతలు వస్తుంటాయి, అంటే కొంచెం వయసు అయిపోయినట్టు అంటుంటారు. కానీ ఇది పెద్ద నిజమైతే కాదు. ఎందుకంటే టీనేజ్లోనే కదా ఎక్కువ అట్రాక్ట్ అయ్యేది మాస్టర్బేషన్ కోసం. సో ఇది కొంతమందికి ఎయిర్ ఫాల్ కూడా అవుతూ ఉంటుంది. కొంతమందికి మజిల్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అంటే ఎంత మంచి ఫుడ్ తిన్నా కానీ మజిల్ తగ్గిపోతూ ఉంటుంది ఇలా ఓవర్గా మాస్టర్బేషన్ చేసేవాళ్ళు. ఇంకా ఏంటంటే జ్ఞాపక శక్తి కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటిదాకా చెప్పిన లోపాలు. ఇదేంటంటే మళ్ళీ మీరు భయపడిపోకండి. నేను ఎప్పుడో వారంకి ఒకసారో లేదంటే 3 రోజులకు ఒకసారి చేస్తాను, నాకు కూడా ఇలాంటి సింటమ్స్ ఉన్నాయి బ్రో అంటే మాత్రం మీరు టైంని పెంచండి. అంటే 10 రోజులకు 20 రోజులకు ఇలా పెంచేయండి. మొత్తానికి ఆపేయండి అని ఎంతమంది చెప్పినా ఇది ఆపడం అంత ఈజీ కాదు. ఎందుకంటే కొంతమంది ఫైటర్స్, అలాగే బాబాలు, అలాగే బిజినెస్ మ్యాన్లు మనకి మీరు చాలా వీడియోలో చూస్తుంటారు. వీళ్ళు 3 నెలలు 4 నెలలు సంవత్సరం పాటు ఈ మాస్టర్బేషన్ చేయరు, అందుకే వీళ్ళు ఎంత పవర్ఫుల్గా ఉంటారో, ఎంత తెలివిగా ఉంటారో అని చెప్పేసి మనం అనుకుంటాం. కాకపోతే ఇప్పుడు మనము జస్ట్ ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. మనం అందరం జస్ట్ సాదా మనుషులం.
పెద్ద బాబాలం కాదు, రుసులం కాదు, బిజినెస్ మ్యాన్లం కాదు, పెద్ద ఫైటర్లం కూడా కాదు. ఓకేనా? ఒక సాధారణ మనిషికి ఎలాంటి కోరికలు వస్తాయో అలాంటి కోరికలతో అక్కడ ఉంటాడు. ఈ మాస్టర్బేషన్ చేసుకోవడానికి శరీరం అనేది చాలా 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 ఇంట్రెస్టింగ్ చూపిస్తూ ఉంటుంది. ఎందుకంటే రిలాక్సేషన్ కావాలి కాబట్టి. టీనేజ్లో ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ చూపిస్తూ ఉంటుంది. ఓకేనా? సో దీనివల్ల వచ్చిన నష్టాలని చెప్పాం. ఇప్పుడు లాభాలు ఏంటో చెప్దాం. ఓకేనా? లాభాలు ఏంటి అంటే ఇప్పుడు అందరూ అనుకోవచ్చు అంటే సంవత్సరం పాటు లేదంటే చిన్నప్పటి నుంచి అస్సలు మాస్టర్బేషన్ చేయకుండా ఉంటేనా లాభాలు ఉంటాయేమో, లేకపోతే అసలు లాభాలు ఉండవేమో అనేసి అనుకుంటుంటారు. ఇది ఒట్టి భ్రమ. మీరు నెలకు ఒక్కసారి చేసినా లేదంటే 2 వారాలకు ఒక్కసారి చేసినా మీకు ఈ బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి. ఎందుకంటే బ్రహ్మచార్యం అనేది ఈ స్టూడెంట్ పీరియడ్, ఈ విద్యార్థి దశ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో బ్రెయిన్ పవర్ అనేది ఎక్కువ పెరగాలంటే ఈ మాస్టర్బేషన్కి, సెక్సువల్ థాట్స్కి దూరంగా ఉంచుతారు. అప్పట్లో రుసులైనా ఎప్పటికైనా సరే చాలామంది కోచ్ ఉంటారు, వీళ్ళు ఎలాగే చెప్తుంటారు. ఈ సైకాలజీ అలాగే మెంటల్ కోచ్లు కొంతమంది ఉంటారు కదా, వీళ్ళు నీట్గా చెప్తుంటారు ఇవన్నీ ఎక్స్పర్ట్స్. ఎందుకంటే ఒకసారి మనం మాస్టర్బేషన్ చేసి మన స్పెర్మ్ని అవుట్ చేస్తామంటే మన బ్రెయిన్ పవర్ అనేది మెల్లమెల్లగా తగ్గుతూ ఉంటుంది. ఓకేనా? అందుకే ఈ విద్యార్థి దశ టైం పీరియడ్, ఈ స్టూడెంట్ టైం పీరియడ్లో ఖచ్చితంగా మాస్టర్బేషన్ అనేది అవాయిడ్ చేయాలి. అంటే మొత్తానికి హ్యాపీ మనం కాదు, మంత్లీ వన్స్ లేదంటే 2 వారాలకు ఒక్కసారి ఇలా చేస్తే ఓకే. దీనివల్ల పెద్దగా ఏం నష్టం జరగదు. అలాగే మీ బ్రెయిన్ పవర్ మీ దగ్గర ఉంటుంది, మీ మజిల్ మీ దగ్గర ఉంటుంది, అలాగే మీ హెయిర్, అలాగే మీకు ఎలాంటి నొప్పులు రావు, కాన్ఫిడెంట్గా ఉంటారు. అమ్మాయిలతో, పెద్ద వాళ్ళతో, టీచర్స్తో అందరితో భయం లేకుండా మాట్లాడతారు. సో ఎలాంటి ఫీర్ ఉండదు. కాకపోతే చిన్న సైకాలజీ ప్రకారం నాకు తెలిసినంత వరకు మాస్టర్బేషన్ని ఆపడం చాలా చాలా ఇబ్బంది. ఇప్పుడు డైలీ అలవాటు పడే వ్యక్తి దాన్ని సడన్గా ఆపాలంటే చాలా సఫర్ అవుతాడు. 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు ఉంటాడు మహా అయితే. ఆ తర్వాత దాని గురించి ఆలోచించకుండా ఉంటే గ్రేటే. ఎందుకంటే అంత అలవాటు పడిపోయి ఉంటారు కాబట్టి వీళ్ళు ఎక్కువ సఫర్ అవుతుంటారు. దానివల్ల ఇంత నష్టం జరుగుద్దని తెలుసు, నష్టం జరుగుద్దని తెలిసి కూడా చేయడానికి ఇష్టపడుతుందంటే అది ఆయన్ని ఎంత ఘనం లొంగ తీసుకుంటుందో మీరు ఆలోచించండి. మనలో కొంతమంది ఉండొచ్చు. సో ఇలా ఉన్నంత మాత్రం ఇదేమీ తప్పు కాదు. తెలుసో తెలియకో మనం అవుట్ చేస్తున్నాం. అసలు స్పెర్మ్ ఎందుకు అంత వాల్యుబుల్? 100 డ్రాప్స్ అంటే 100 బ్లడ్ డ్రాప్స్ ఈజ్ ఈక్వల్ టు 1 స్పెర్మ్ అని చెప్పేసి ఇలాగ అంటుంటారు. ఇదంతా పక్కన పెడదాం. నేను ఒక మాట చెప్తాను. స్పెర్మ్ వాల్యుబులా కాదు అనేది మీరే డిసైడ్ చేయండి. ఓకేనా? నువ్వు రిలీజ్ చేసే స్పెర్మ్తో ఒక బేబీ పుడుతుంది. నీలాంటి ఆకారం, నీ అంత ఎత్తు ఏంటి, నీలాంటి ఒక ఆకారం, నీలాంటి ఒక మనిషి తయారవుతుందంటే అది విలువైందా కాదా నువ్వే డిసైడ్ చేసుకో. అది ఎంత విలువైందో నీకు అర్థమైపోతుంది. ఓకేనా? అలాంటి వాల్యుబుల్ వీర్యాన్ని, తెలుగులో వీర్యం అంటారు, ఇంగ్లీష్లో స్పెర్మ్ అంటారు. ఓకే? దీన్ని నువ్వు వేస్ట్ చేస్తున్నావు అంటే ఇక అది తప్పో ఒప్పో నీకే తెలియాలి. ఓకేనా? సో ఇది బాడీలో ఉంటే ఇంత మంచిదా ఇంత చెడ్డదని నేను చెప్పట్లేదు. కాకపోతే ఎక్కువగా చేయడం వల్ల నష్టాలు ఉన్నాయి. అస్సలు చేయకపోవడం వల్ల కూడా కొంచెం నష్టాలు అనేవి ఉంటాయి. ఎందుకంటే ఫిజికల్గా ఇతను కొంచెం డెవలప్ అవుతున్నా మెంటల్గా డిస్టర్బ్ అవుతూ ఉంటాడు. మాటమాటిగా థాట్స్ ఒకటే ఉంటాయి. బుక్కులు తీస్తారు చదువుదామని, మైండ్ ఒకటే పోతుంది. ఏదైనా వర్క్ చేద్దామని ల్యాప్టాప్ తీస్తాం, మైండ్ ఒకటే పోతుంది. పిచ్చి వెబ్సైట్లన్నీ ఓపెన్ చేయాల్సి వస్తుంది. సో ఇది ఇలాగా అనిసి ఉంచడం కూడా ప్రమాదమే. సో నేను ఇప్పుడు చెప్పేది ఒకటే, హస్తప్రయోగం అనేది ఇది డైలీ చేస్తే ప్రమాదం పక్క. ఎప్పుడో 2 వారాలకు ఒకసారో, నెలకు ఒకసారో చేస్తే దీని బెనిఫిట్స్ అలాగే ఉంటే మనకి ఎలాంటి నష్టం జరగదు. ఓకేనా? దీనివల్ల పిల్లలు పుట్టరా, లేకపోతే దీనివల్ల మన పెళ్ళికి పనికిరమా, ఇదంతా తర్వాత విషయం. మనం ఎంతవరకు దాన్ని కంట్రోల్ చేయగలుగుతున్నాం, మన హెల్త్ పట్ల, మనకి మన ప్యాషన్ పట్ల, మన గోల్ పట్ల, మన స్టడీ పట్ల మనకి ఎంతవరకు రెస్పాన్సిబిలిటీ ఉంది అనేది నువ్వు దీన్ని కంట్రోల్ చేసుకున్న వల్లే ఉంటుంది. ఓకేనా? నేను చెప్పొచ్చేది ఏంటంటే బలవంతంగా కంట్రోల్ చేయకండి, అలాగే విచ్చలవిడిగా చేయకండి. ఓకేనా? సో ఇది ఈ వీడియో. ఇలాంటి టాపిక్ చేయాలంటే కొంచెం భయంగానే ఉంటుంది, ఎందుకంటే ఛానల్కి ఇబ్బంది అవుతుంది. నేను యాక్చువల్గా డివోషనల్ టాపిక్స్, ఈ మనకి పురాణాలు అంటే మహాభారతం గురించి, అలాగే దేవుల గురించి, నెక్స్ట్ ఇది మంచి టెంపుల్స్ గురించి కూడా చేశాను. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అక్కడ ఉంటుంది, మీరు వీడియో చూడండి. ఈ టాపిక్ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఈ మన పోర్ట్ ఫ్యాక్ట్ ఛానల్లో మొత్తం సైన్స్ అండ్ టెక్నాలజీ, హెల్త్, అలాగే ఇలా డివోషనల్ మొత్తం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఇలాంటి టాపిక్స్ కూడా చేస్తాము. సో ఇది ఇంకా తప్పగా అనుకోకండి. సో మరి ఇప్పుడు టిప్స్ చెప్తాను చూడండి. స్పెర్మ్ అంటే టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ మన బాడీకి చాలా అవసరం కాబట్టి అబ్బాయిలకి, యాక్చువల్గా అమ్మాయిలకి అయితే ఈస్ట్రోజన్, అబ్బాయిలకి అయితే టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ చాలా చాలా అవసరం. సో ఇది ఎక్కువగా మన బాడీలో ఇంక్రీజ్ అవ్వాలంటే ఎలాంటి ఫుడ్ తినాలో ఇప్పుడు చెప్తా చూడండి. ఇందులో ఫస్ట్ నేను చెప్పేది అశ్వగంధ పౌడర్. ఇది మీకు డాబర్ బ్రాండ్లో దొరుకుద్ది, హిమాలయ బ్రాండ్లో దొరుకుద్ది, అలాగే ది బెస్ట్ బ్రాండ్ అంటే పతాంజలి. సో అశ్వగంధ అని ఉంటుంది. దీన్ని నైట్లో 1 టీ స్పూన్ తీసుకొని గోరువెచ్చని 1 గ్లాస్ పాలలో కలుపుకొని
కొంచెం మీరు ఒట్టిగా తాగలేమనుకుంటే కొంచెం చక్కెర కలుపుకొని తాగారనుకోండి. సో ఇలా మీరు ఒక 3 months 4 months చేస్తారంటే ఖచ్చితంగా మీ స్పెర్మ్ కౌంట్ అనేది విపరీతంగా పెరుగుద్ది. మీ బాడీ కూడా మంచి షేప్లోకి వస్తుంది. యాక్చువల్గా జిమ్ చేసే వాళ్ళు కూడా అశ్వగంధ తీసుకుంటుంటారు చాలామంది. ఇంకా ఏంటంటే మీకు బ్రెయిన్ కూడా చాలా రిలీఫ్గా ఉంటుంది. సో స్పెర్మ్ కౌంట్ మాత్రం మంచి నాణ్యతతో ఇది ఇంక్రీజ్ చేస్తుంది అశ్వగంధ. సో దీన్ని ఒకసారి ట్రై చేయండి. ఇది ఆయుర్వేదిక్ ప్రోడక్టే కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. ఒకవేళ మీకు ఏమైనా ఉంటే చిన్న ఉంటాయి ఓకే ఇది, ఎందుకంటే పేర్లేని వ్యాధికి పెన్నేరు గడ్డ అని అంటారు దీన్ని. సో అంత పవర్ఫుల్ ఈ అశ్వగంధ అనేది ప్రతి ఒక్క వ్యాధికి పనిచేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్. ఇంకా సెకండ్ ఏంటంటే ఎగ్. మనం సరదాగా ఒక 120 రూపాయలు పెట్టి న్యూడిల్స్ ఏవో తింటాం బయట. అవి తినడం పక్కన పెట్టేసి అదే 120 రూపాయలకి ఎన్ని ఎగ్స్ వస్తాయి ఒక నెల రోజులకి. ఆల్టర్నేటివ్ డేస్ పెట్టుకోండి. అంటే ఒకరోజు తినండి, ఇంకో రోజు ఆపేయండి, ఇంకో రోజు తినండి. అలాగే డే బై డే తినారనుకోండి, మీకు చాలా పవర్ఫుల్ స్పెర్మ్ అనేది మీకు బిల్డ్ అవుతుంది లోపల. సో ఈ ఎగ్స్ కూడా ఇలా తినడానికి అలవాటు చేసుకోండి ఓకేనా. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఒక 2 జ్యూసులు చెప్తా, మీ ఇష్టం మీద. కొంతమందికి ఇష్టం ఉండకపోవచ్చు ఓకేనా. బీట్రూట్ జ్యూసు అలాగే దానిమ్మ రసం ఉంటుంది కదా, సో దానిమ్మ పళ్ళు తిన్నా ఓకే, ఆ జ్యూస్ తాగినా పర్లేదు. సో ఈ 3 అనేవి మీరు మూడిట్లో ఒక్కటి మెయింటైన్ చేసినా పర్లేదు, ఎందుకంటే కొంచెం టీనేజ్లో ఉంటే పర్లేదు. మరి కొంచెం ఎక్కువ వయసు ఉంది 35 ఇలాగంటే 3 మెయింటైన్ చేయండి. మీకు ఎలాంటి బాడీకి కానీ బ్రెయిన్కి కానీ ఎలాంటి ఎఫెక్ట్ పడదో. మీరు రిలీజ్ చేసిన స్పెర్మ్ కూడా మీకు తొందరగా మళ్ళీ రికవర్ అవుతుంది ఓకేనా. స్పెర్మ్ అనేది డైలీ కంటిన్యూస్గా ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది బాడీలో ఓకేనా. కాకపోతే ఏంటంటే మనం దాన్ని ఎక్కువ వెయిట్ చేసామంటే మాత్రం ఇబ్బందులు పడతాం. అలాగని దాన్ని అలాగా బంధించి ఉంచినా మన బ్రెయిన్ పాడైపోద్ది. చెత్త ఆలోచనల వైపు అటువైపు ఇటువైపు వెళ్ళిపోయి మనకున్న దారిని మర్చిపోయి వెళ్ళిపోతుంటాం. సో ఈ వీడియో ఏమైనా మిస్టేక్ చెప్పుకుంటాయి క్షమించండి. నాకు తెలిసి ఇందులో ఏమైనా మిస్టేక్స్ అనేవి లేవు, ఎందుకంటే నీట్గా స్టడీ చేసే చెప్తున్నా. ఇదే మొత్తానికి హ్యాపీ అనరా అని చెప్పేసి అంటారు, కానీ అంత ఈజీ అవుతుంది కాదు. అందరికీ తెలిసి ఇది మనమేం పెద్ద బాబాల మీరు కాదు ఓకేనా. సో ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్ కొంచెం లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏంటంటే ఇంకో 10 మందికి వీడియో వెళ్తుంది. మీరు ఒక లైక్ కొడితే చాలు కొంతమందికి ఈ వీడియో అనేది వెళ్తుంది, లేకపోతే రికమెండ్ చేయదు యూట్యూబ్ ఓకేనా. ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో. ఇంకా మంచి కంటెంట్ అనేది మన ఛానల్లో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే. థ్యాంక్ యూ.